ఎవరో వస్తారని ఏదో చేస్తారని చేతులు ముడుచుకు కూర్చోకుండా రైతులే ఉమ్మడిగా రోడ్డు వేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా ధరపల్లి మండలం వాడి గ్రామంలో జరిగింది. వ్యవసాయ పనులకు వెళ్లటం ఇబ్బందిగా మారటం, ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఇక్కడి రైతులను ఆలోచింపజేసింది. డబ్బులు పోగేసుకుని ట్రాక్టర్లు కొద్దీ మట్టితో 1.5 కిలోమీటర్ మేర రోడ్డు వేసుకున్నారు. పక్కా రోడ్డు వేయటానికైనా ప్రభుత్వం సాయం చేస్తుందని ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి పంట పొలాల వరకు వెళ్లటానికి దారి బాగా దెబ్బతింది. దీంతో వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు ఎంతో ఇబ్బందిగా మారింది. నాట్లు వేసేటప్పుడు ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు నడవటంతో రైతుల వాహనాలు పంట పొలాల్లోకి వెళ్లటం కూడా కుదరటం లేదు. మందు సంచులు వేసుకుని 2 వీలర్ మీద పంట పొలాలకు వెళ్లాలంటే 2-3 చోట్ల పడితే తప్ప చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అందరము నడిచే పబ్లిక్తో రైతులందరము ఈ కేజీవీళ్ళు ట్రాక్టర్లు పోయి అన్ని గుంతలు ఏర్పడినవి. కావున పోతందుకు రాతందుకు చాలా కష్టమవుతున్నది. ఎందరో మందు సంచులు బైకుల మీద వేసుకుపోయి పడిపోతున్నారు. అందుకొరకు మేము మా సొంత డబ్బులతోని మనిషికి వేసుకొని పోతున్నాము. మీరు ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాము. ఈ కష్టం నుంచి తాత్కాలికంగానైనా బయటపడటానికి రైతులు సొంత డబ్బులు పోగేసుకుని దాదాపు 1.5 కిలోమీటర్ మేర రోడ్డు వేసుకున్నారు. ఎల్లమ్మ గుడికి వెళ్లే భక్తులకు కూడా ఇబ్బందిగా ఉందని చెబుతూ ప్రభుత్వం పక్కా రోడ్డు వెయ్యాలని మరో రైతు కోరుతున్నారు. ఎల్లమ్మ వరకు 1 కిలోమీటర్న్నర రోడ్డు ఉంది. దీని మీద కేజీవీలు నడవడం వల్ల కొంచెం దుక్కి బురదగా మారింది రోడ్ అంతా. దానికి మొరం 1.5 కిలోమీటర్న్నర దూరంకు మినిమం ఒక 250 ట్రాక్టర్ల మట్టి పట్టింది. దీని ఈ ఖర్చులన్నీ రైతులే భరించుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు 250 ట్రాక్టర్ల మొరం పోసి తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం కనుక్కున్న రైతులు శాశ్వత పరిష్కారం కోరుకుంటూ ప్రభుత్వం వైపు చూస్తున్నారు.